కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో స్టార్ హీరోస్ ఎవరంటే ఒకరేంటి చాలా మంది ఉన్నారు. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మినహాయిస్తే ప్రభాస్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియాను ఏలుతున్నారు. తమిళంలో మాత్రం స్టార్ ఒక్కరూ లేరు. స్టార్ లేని కోలీవుడ్ పై ఓ లుక్కేద్దామా? తమిళంలో స్టార్స్ కనుమరుగైపోతున్నారు. సీనియర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ కాకుండా ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఒక్కో సినిమాతో 300 కోట్లు రాబట్టే ఇళయదళపతి ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి కనిపించినా మంచి వసూళ్లు రాబట్టే స్టామినా అజిత్కుంది. సూర్య, శివకార్తికేయన్, కార్తీ వంటి హీరోలకు క్రేజ్ ఉన్నా అజిత్, విజయ్లా భారీ ఓపెనింగ్స్ రాబట్టలేరు. ఫ్లాప్ అయినా మినిమం వసూళ్లు తీసుకురాలేరు. తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ యాక్టింగ్ కు దూరమవుతున్నారు. అజిత్ కు నటించడం కంటే రేస్లంటేనే ఎక్కువ ఇష్టం. కార్ రేసింగ్ మీదున్న ఇంట్రెస్ట్ సినిమాలపై కనిపించడం లేదు. దీంతో సినిమాకు 7.5 గ్యాప్ వస్తోంది. ఏదో నటించాలి కాబట్టి నటిస్తున్నాడా అన్నట్టు అజిత్ కెరియర్ సాగిపోతోంది. కోలీవుడ్ మరో స్టార్ హీరో విజయ్ దృష్టి రాజకీయాలపై పడింది. పార్టీని కూడా ప్రకటించేశాడు. 2026 ఎలక్షన్స్ లో పోటీకి దిగడంతో చివరి సినిమాగా జయనాయగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాలతో బిజీ అయిపోతాడు. రేసింగ్ అంటూ అజిత్, పాలిటిక్స్ అంటూ విజయ్ లాంటి స్టార్స్ తమిళ తెరకు దూరం అవుతున్నారు. ఈ లెక్కన సీనియర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ యంగ్ స్టార్సే. ఈ ఇద్దరు వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. రజనీకాంత్ కూలీ షూటింగ్ పూర్తి కాగా జైలర్ 2 సెట్స్ పై ఉంది. ఇక కమల్ హాసన్ విక్రమ్ హిట్ తర్వాత క్రేజీ స్టార్ అయిపోయిన భారతీయుడు 2 థగ్ లైఫ్ డిజాస్టర్స్ లోక నాయకుడిని కోలుకోలేనంత దెబ్బకొట్టాయి. కల్కిలో డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకున్న కమల్ కల్కి 2లో లెంగ్తీ రోల్లో కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. భారతీయుడు 2 దెబ్బకు భారతీయుడు 3ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అజిత్, విజయ్ సినిమాలు ఫ్లాప్ అయినా మినిమం ఎంతో కొంత రాబడతాయి. విజయ్ లాస్ట్ మూవీ గోట్ నిరాశపరిచింది. సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా 300 కోట్ల మార్క్ దాటింది. అయితే కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు బాగుంటే 500 కోట్ల మార్క్ దాటుతాయి. ఫ్లాప్ అయితే మాత్రం 100 కోట్లు రాబట్టడం కూడా కష్టమే.